ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో నేతలంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో పోటీ మరింత రసవత్తరంగా మారింది. దీనికి కారణం అక్కడ ఎన్నికల బరిలో దిగిన నాయకులిద్దరూ హేమీలు కావడమే. ఇంతకీ గన్నవరం నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ సీటులో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గన్నవరం ఈ నియోజకవర్గానికి ఏపీలో ఎంతో గుర్తింపు ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచి ఆ నియోజకవర్గంలో పట్టును పెంచుకుంటూ వస్తోంది. గత 2 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీమోహన్ విజయం సాధించారు. గత కొన్ని నెలలుగా గన్నవరంలో సీన్ రివర్స్ అయింది. గతంలో టీడీపీలో ఉన్న వంశీ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అదేవిధంగా గతంలో వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ప్రస్తుతం టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు. దీంతో గన్నవరంలో పోటీ రసవత్తరంగా మారింది. వాస్తవానికి వంశీమోహన్ వైసీపీలోకి వెళ్లిపోవడంతో టీడీపీకి నాయకత్వం లేదని భావించారు. కానీ వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు చేరడంతో సీన్ మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వంశీ పోటీ చేస్తారా లేదా అన్న చర్చ కొంతకాలం పాటు నడిచింది. గన్నవరం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. వంశీకి ఆ సామాజిక వర్గం వెలివేసినంత పనిచేసింది. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబం కూడా వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయడం కమ్మ సామాజిక వర్గంపై ప్రభావం చూపింది. దీంతో వంశీ గ్రాఫ్ కష్టపడిపోయింది. వంశీమోహన్ క్షమాపణ చెప్పినా అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. వంశీని ఓడించేందుకు కమ్మ సామాజిక వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకు ఆ సామాజిక వర్గం అండగా నిలబడుతోంది. టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుకు ఆ పార్టీ క్యాడర్ అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది. వల్లభనేని వంశీపై ఉన్న కోపంతో చాలా మంది కసిగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. అదే సమయంలో వైసీపీలోకి వెళ్లిన వంశీమోహన్ కు ఆ పార్టీ శ్రేణులు పెద్దగా సహకరించడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వంశీమోహన్ వైసీపీ శ్రేణులకు తెగ ఇబ్బంది పెట్టారు. పైగా అక్కడ దుట్టా రామచంద్రరావు రూపంలో అసమ్మతి ఉంది. ఆయన ఖచ్చితంగా వంశీ ఓటమి కోసం కృషి చేస్తానని ప్రచారం జరుగుతోంది. దుట్టా రామచంద్రరావును టార్గెట్ చేసుకుని చాలా సార్లు వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే వల్లభనేని వంశీ పేరు చెబితేనే రామచంద్రరావు రుసరుసలాడుతూ ఉంటారు. సీఎం జగన్ రాజీ చేసే ప్రయత్నం చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గన్నవరంలో 4 మండలాలున్నాయి. ఉంగటూరు, గన్నవరం, బాపులపాడుతో పాటు విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలు గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. అన్ని మండలాల్లో యార్లగడ్డ వెంకట్రావు పర్యటన పూర్తి చేశారు. టీడీపీ కమ్మ సామాజిక వర్గం సంపూర్ణ సహకారం అందిస్తోంది. అదే సమయంలో వైసీపీలోని వల్లభనేని వంశీ వ్యతిరేకులంతా పరోక్ష మద్దతు తెలుపుతున్నారు. గత ఎన్నికల్లో గన్నవరం స్థానం నుంచి వంశీ గెలిచింది కేవలం 3500 ఓట్లతోనే. దీంతో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత, వల్లభనేని వంశీపై అసంతృప్తి వంటి కారణాలతో ఆయన ఎదురెదుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో యార్లగడ్డ వెంకట్రావు పట్టు బిగుస్తున్నారు. గన్నవరం ఓటర్లు ఎవరి పక్షాన నిలుస్తారో మరికొన్ని వారాలు ఆగితే కానీ తెలియదు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.